సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుంది? ఈ ప్రపంచమంతా చీకట్లో మునిగిపోతుందా? భూమిపై టెంపరేచర్ ఎలా ఉంటుంది? అసలు మనుషులు బతకడం కుదురుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన సోలార్ సిస్టంలో ఉన్న ఏకైక నక్షత్రం సూర్యుడు. ఈ భూమి మీద అన్ని రకాల జీవులు సూర్యుడి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా సూర్యుడు అదృశ్యమైపోతే అది మనకు తెలియడానికి సుమారు 8.5 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ భూమిని దాదాపు 510 సెకండ్ల తర్వాత తాకుతుంది కాబట్టి. అండ్ మన సౌర వ్యవస్థలో అత్యంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి కూడా సూర్యుడికే ఉంటుంది. దానివల్లే మిగతా గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడు మాయమైపోయిన కొన్ని నిమిషాల తర్వాత భూమి అంతకు ముందులాగా ఒక ఆర్డర్లో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు అంతరిక్షంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత వేగమైనది లైట్ స్పీడ్, కాంతి వేగం. సాధారణంగా గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఒక స్పీడ్ అనేది ఉంటుంది. ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటేషనల్ ఫోర్స్ స్పీడ్ లైట్ స్పీడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. కానీ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ స్పీడ్ లైట్ స్పీడ్ ని చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. అందుకే సూర్యుడు మాయమైపోయిన కొన్ని నిమిషాల తర్వాత భూమి తన రెగ్యులర్ ఆర్బిట్ నుండి బయటకు వచ్చేస్తుంది. దీని అర్థం భూమి రాబోయే చీకటి గురించి ఎలాంటి ఐడియా లేకుండా అదృశ్యమైన సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ 8.5 నిమిషాల తర్వాత భూమి మొత్తం శాశ్వతంగా చీకట్లో మునిగిపోతుంది. సూర్యుడు ఆకాశం నుండి అదృశ్యమైన అదే క్షణంలో భూమి సెకనుకు 18 మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అలా ట్రావెల్ చేస్తున్న భూమి ఏ ఇతర గ్రహాలు లేదా ఆస్ట్రాయిడ్స్ తో కొలైడ్ అవ్వకపోతే ఆరు వేరే ఏదైనా బ్లాక్ హోల్ లోకి వెళ్ళకపోతే సూర్యుడు లాంటి మరో నక్షత్రాన్ని చేరుకునే వరకు దాదాపు 43,000 సంవత్సరాలు స్ట్రైట్ లైన్ లోనే కదులుతుంది. ఇక జస్ట్ 2 సెకండ్లో చంద్రుడు చీకటిగా మారిపోతాడు. ఎందుకంటే లైట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి సూర్యుడు లేడు కాబట్టి. కానీ నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ఇఫ్ మీరు యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ కాకపోతే అది కూడా కొంత టైం వరకు పనిచేస్తుంది. మనుషులు కూడా కొన్ని రోజుల గ్యాప్ లోనే చనిపోతారు. ఈ భూమి మీద ఉన్న మొక్కలు బతకాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి చాలా అవసరం. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో భాగంగా సూర్యుడి కాంతిని శక్తిగా మార్చడం వల్ల మొక్కలు జీవిస్తున్నాయి. అయితే సూర్యరశ్మి లేకుండా చిన్న మొక్కలు కొన్ని రోజుల్లోనే చనిపోతాయి. పెద్ద చెట్లు కొన్ని సంవత్సరాల వరకు బతకొచ్చు. చాలా రకాల జంతువులు నెమ్మదిగా చనిపోతాయి. రాబందులు మాత్రమే ఎక్కువ కాలం బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఒక వారం లోపు భూమిపై యావరేజ్ టెంపరేచర్ 32 డిగ్రీల ఫారెన్హీట్ కు పడిపోతుంది. ఒక సంవత్సరం నాటికి దాదాపు -150 డిగ్రీస్ కి చేరుకుంటుంది. అండ్ అది మాక్సిమం -400 డిగ్రీస్ వరకు పడిపోతుంది. మహాసముద్రాల్లో నీరు కూడా మంచుతో గడ్డగట్టిపోతాయి. కొద్దిగా లోతుకు వెళితే అక్కడ చల్లని నీరు తగిలే అవకాశం ఉంటుంది. చివరికి సూర్యుడితో సంబంధం లేకుండా ఉండే కొన్ని రకాల నీటి జంతువులు మాత్రమే బ్రతకగలవు. ఫైనల్ గా కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత భూగ్రహం మంచుగడ్డలాగా మారిపోయి అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.